హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరుల్ బుజ్జమ్మ. సో వీడియో అయితే కొంచెం లేట్ అయిందనమాట. రీసెంట్గానే మా హస్బెండ్ బర్త్డే అయితే అయిపోయింది. సో ఆ వీడియోనే ఈ వీడియో అనమాట. సో ముందు రోజు అనమాట, ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు నైట్. సో నేను, మా హస్బెండ్ అండ్ బాబు వచ్చేసి హస్బెండ్ బర్త్డే ఉందనేసి హైదరాబాద్కి అయితే తీసుకుని వచ్చేసాను నేనైతే. సో ఆ రోజైతే ఎవ్వరు లేరు మాతో పాటు. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు ఉన్నాడు. అండ్ మా ఇంటి పక్కనే నా ఫ్రెండ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఉన్నాము, అంతే ఉన్నాము మేము. ఎవ్వరం ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు రాలేదనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కదా, సో అందుకనేసి. సో ఇక్కడైతే మేమైతే ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళే వెళ్ళి కేక్ తెచ్చుకుంటారా? ఎక్కడైనా చూసింటే కింద కమెంట్స్ అయితే చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఆయన బర్త్డే కోసం ఆయననే వచ్చి మరి కేక్ అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే ఇంకా తప్పదు కదా, ఇంకెవ్వరు లేరు, ఆయనకి సర్ప్రైజ్ చేయడానికి అంత ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్ళి తీసుకురావడానికి నాకు ఇక్కడ హైదరాబాద్లో నేను ఎప్పుడు సింగిల్గా అయితే నేను ఇక్కడ షాపింగ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఆఫీస్కి ఒక్కటే వెళ్ళాను తప్ప ఇట్లా షాపింగ్ కానీ ఏమైనా తీసుకొని రావాలి అట్లా సర్ప్రైజ్ చేయడానికి ఎప్పుడు నేను అసలు ట్రై చేయలేదు నేను అసలు. సో అందుకనేసి ఇంకా తప్పదనేసి ఆయననే పిలుచుకొని వెళ్ళి కేక్ అయితే తీసుకున్నాను. కేక్ అండ్ కొన్ని స్నాక్స్. బాబున్నారు కదా, సో బాబు ఉంటే కంపల్సరీ వాడికి ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకుంటాము. ఎందుకంటే మనం తినకపోయినా బేబీస్ అయితే కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కదా, సో అందుకనేసి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి స్విస్ క్యాస్టిల్ అయితే మేము వెళ్ళి తీసుకున్నామట కేక్ అయితే. ఇది వచ్చేసి అత్తాపూర్ దగ్గర ఉంటుంది, నియర్ టు మెహదీపట్నం అనమాట. సో స్విస్ క్యాస్టిల్ పక్కనే డ్రై ఫ్రూట్స్ అని ఒక షాప్ అయితే ఉంటుంది, మొత్తం డ్రై ఫ్రూట్సే ఉంటాయి దాంట్లో. సో అందులోకి కూడా వెళ్ళి ఒక లుక్ అయితే వేసామనమాట. అంటే ఎప్పుడు మేము వెళ్ళలేదు దాని లోపలికి ఎలా ఉంటుంది, ఎప్పుడు బయట నుంచి చూడడమే. సో వెళ్ళి చూద్దాము లోపల ఏమేమి ఉంటాయనేసి. లోపలికి వెళ్ళాగానే నిజంగా లోపల చాలా నీట్గా ఉంది, చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు వాళ్ళైతే. ప్రతి ఒక్కటైతే ఉన్నాయని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పిల్లలకి కావాల్సిన లాలీపాప్స్ కానీ ఇలా అంటే పిల్లలకి తినే ఐటమ్స్ ఏవైతే తినగలుగుతారో సో అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో కొంచెమే వీడియో తీశాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీడియో తీయగానే వచ్చి మ్యామ్ వీడియో తీయడానికి పాసిబుల్ అంటే అలౌ లేదనేసి అయితే చెప్పారనమాట. సో అందుకనేసి నేను అక్కడితో అయితే స్టాప్ చేసేసాను. సో వీడియో అయితే తీయలేదు. చిన్న ఇక్కడ చూడు, చిన్న చిన్న క్లాప్స్ కొట్టు, క్లాప్స్ 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 క్లాప్స్. అట్లా డాన్స్ వెళ్ళ నువ్వు. సో చూసారు కదా, ఇద్దరు పిల్లలు హడావిడి, ఇద్దరు ఇంకా ఒకటైనారంటే మామూలు రచ్చ అయితే చేయరు మా దగ్గర అయితే. ఇంకా తర్వాత 12 అయితే అయ్యింది. సో 12 అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఫార్మాలిటీ అయితే ఉంటుంది కదా కేక్ కటింగ్ అయితే. సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో చెప్పాను కదా, నేను, మా హస్బెండ్ అండ్ బాబు, మా పక్కన మా ఫ్రెండ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మేము మాత్రమే కేక్ అయితే కట్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా పేరెంట్స్ అయితే వచ్చారు. ఎందుకు వచ్చారంటే మళ్ళీ రిటర్న్ బాబుని తీసుకొని వెళ్ళాలి, ఇంకా సో కొన్ని రోజులు ఉన్నట్టు ఉంటుంది అనేసి వాళ్ళైతే వచ్చారనమాట. ఒక 2 days అయితే ఉండేసి మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ వాడిని అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాడు ఇక్కడ ఉంటే మాకు అసలు ఆఫీస్కి వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే నేను ఒక 2 days వాడిని పెట్టుకొని మరి ఆఫీస్కి అయితే తీసుకొని వెళ్ళాను. అంటే అప్పుడు ఏం వర్క్ లేదు, నార్మల్గా వెళ్ళి ఒక 1 hour వెళ్ళేసి అయితే వచ్చేసాను అనమాట. సో అలా అయితే కుదిరింది. సో బట్ ఇప్పుడంటే కంటిన్యూగా వెళ్ళాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీగా వానితో అయితే అసలు పాసిబుల్ అవ్వదు. సో అందుకనేసి ఇంకా సెలబ్రేషన్స్ అంతా చేసుకొని వానితో ఒక 2-3 days బాగా టైం స్పెండ్ చేసేసి తర్వాత వాడినైతే మళ్ళీ యాజ్ యూజువల్గా మేమైతే ఇంటికి కర్నూలు అయితే డ్రాప్ చేసేసినాము. సో వాడు వెళ్ళేటప్పుడు అయితే వాని బాధ అయితే వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళ నాన్నని వదిలేసి అంటే ఆ రోజు మాతో పాటు మా హస్బెండ్ అయితే రాలేదు కర్నూలుకి. సో నేను, బాబు, మా మదర్ అండ్ మా బ్రదర్ అయితే వచ్చారనమాట. సో మేము మాత్రమే వెళ్ళారు. సో వాని బాధ అయితే వర్ణనాతీతం. సో వాడికి వాళ్ళ డాడీ అంతా బాగా కనెక్షన్ అనమాట, చాలా చాలా ఇష్టం. నా దగ్గర ఉండడం కంటే వాళ్ళ డాడీ దగ్గర ఉండడం అంటే చాలా ఇష్టము. అండ్ దట్టు ఏంటంటే నా దగ్గర కంటే వాళ్ళ డాడీ దగ్గర ఇంకా చాలా అల్లరి కానీ మొండితనము, అలగడము ఇలా చాలా ఎక్కువ చేస్తాడనమాట. మా దగ్గర ఉంటే ఒక కొంచెం గట్టిగా అరిచినా, కొంచెం ఏదన్నా మనం తిట్టినా కూడా బాబు ఇంకా కొంచెం సైలెంట్ అయిపోతాడు అనమాట. సో వాళ్ళ డాడీ దగ్గర అలా అయితే అస్సలు ఉండడు అనమాట. సో చాలా వాళ్ళ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నాకే కుల్ అనిపిస్తుంది, ఫస్ట్ నేను కదా వచ్చింది, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వారికి ప్రిఫరెన్స్ ఇస్తాను. బట్ ఏం కాదు, ఎందుకంటే మన బాబే కదా. సో అందుకని ఏమంటే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట. అది జస్ట్ ఫన్నీగా, అంత సీరియస్గా అయితే ఏం కాదనమాట. సో ఇలా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి చాలా సింపుల్గా, ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ లేదు, ఏం లేదు, నైట్ సెలబ్రేషన్ లాగా. జస్ట్ నేను అనుకుంది ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఏమన్నా ఎక్కడైనా బయట సర్ప్రైజ్ చేద్దాము, ఎక్కడన్నా థియేటర్స్ అని. ఇప్పుడు మామూలుగా బయట
ఏమంటారు 999 కానీ 1200 కానీ 1400 కనేసి ఇలా కొన్ని థియేటర్స్లో డెకరేషన్ చేసి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు కదా. సో అలా చేద్దాం అనేసి అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా కుదరలేదు, ఇంకా బాబు ఉన్నాడు, నాకు వెళ్ళడానికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. సో అందుకనేసి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ అయితే నేను ఏమీ చేయలేదు. సింపుల్గా కనీసం ఇంట్లో అయినా కూడా సింపుల్గా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాను. సో అది కూడా కుదరలేదు, ఈసారి ఏది కుదరలేదు అనమాట. సో ఇంటి ముందరే బాల్కనీ ఉంటే కొంచెం మాకు అక్కడ బాగా స్పేషియస్గా ఉంటుంది. సో అక్కడ మేమైతే సింపుల్గా కేక్ కట్ చేసుకున్నాము. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఫుల్గా అయితే కేక్ పూసేస్తుంది. మా హస్బెండ్ని తనకైతే మంచి బాండింగ్, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ లాగా మంచి బాండింగ్ అయితే ఉంటుందండి. సో అందుకనేసి కేక్ అయితే మంచిగా హ్యాపీగా అయితే కేక్ అయితే పూసుకునేసారు. అండ్ అట్టు మా బాబు కూడా అక్కడ పూసారు చూడండి. వాడు ఏంటో అనుకునేసి ఫస్ట్ వాడంతకు వాడు క్రీమ్ లాగా, అంటే నేను నార్మల్గా రోజు మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో అలానే అనుకుని వాడు క్రీమ్ అంతా పూసేసుకున్నాడు. తర్వాత మళ్ళీ వచ్చి నేను ఖాళీగా ఉన్నాను అనేసి నాకు కూడా పూసేసింది. సో అలా మేము హ్యాపీగా అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసినా కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో ఇంతకీ మా హస్బెండ్ ఏజ్ ఏంటో మీకు తెలిసే కింద కమెంట్స్ అయితే గెస్ట్ చేయండి అనమాట. సో నెక్స్ట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనైతే మీకు చెప్తాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద గెస్ట్ అయితే చేయండి, కింద కమెంట్స్ అయితే చేయండి. సో మీరు ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయితే, ఎక్కడికి పోలేని సిచ్యువేషన్ లేకపోతే ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటే ఎలా చేసుకుంటారో కింద మీ యొక్క మూమెంట్స్ని, సెలబ్రేషన్ మూమెంట్స్ని కింద షేర్ చేసుకోండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అందరూ ఉండేవాళ్ళు, బట్ ఈసారి ఒక్క లోటు ఏంటంటే పేరెంట్స్ ఎవ్వరు లేరు. వాళ్ళ పేరెంట్స్ అంటే మా అత్త మామ కానీ ఎవ్వరు లేరు, మా అమ్మ వాళ్ళు కానీ ఎవ్వరు లేరు అనేసి ఒక చిన్న లోటు అయితే ఉండింది. సో ఓకే అనుకునేసి ఇంకా అలా సెలబ్రేట్ చేసుకుని అయితే పడుకునేసాము. తర్వాత మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి రెడీ చేసి ఇంట్లో పూజ చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా. సో ఈరోజు బయట వెళ్ళి తిందాం బర్త్డే రోజు అనేసి బయటకు వచ్చాము. ఇది వచ్చేసి నెక్సెస్ మాల్ కుకట్పల్లిలో ఉంటుంది. ఆ మాల్లో వచ్చేసి మేము ఇంతకుముందు నా బర్త్డేకి బఫెట్కి అయితే వెళ్ళాము. సో ఆ రోజు కూడా బఫెట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మా మమ్మీ బఫెట్లో అంత ఫుడ్ తినాలంటే అసలు ఆమె వల్ల కాదనమాట. సో ఎందుకనేసి స్కిప్ అయితే చేసేసాము. స్కిప్ చేసేసి పక్కనే కృష్ణపట్నం అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందంట కృష్ణపట్నంలో. బట్ నేనేం చెప్పానంటే ఇక్కడ బాగుంటుంది, చాలా ఇయర్స్ అయిందంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళి ట్రై చేద్దామనేసి నా ఫోర్స్ వల్ల కృష్ణపట్నంకి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. బఫెట్ని క్యాన్సిల్ చేసేసాము. అండ్ దట్టు ఏంటంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, తక్కువ టైంలోనే బఫెట్ని కంప్లీట్ చేయాలన్నారు. సో అందుకనేసి మాకు కుదరదు అనేసి మేము పక్కనే కృష్ణపట్నంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. నిజంగా వెళ్ళిన తర్వాత ఆయన ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. ఆయన ఇంతకుముందు ఏ బ్రాంచ్లో తిన్నాడో తెలియదు, అక్కడైతే వరస్ట్గా ఉండిందంట. బట్ ఇక్కడ మాత్రం నెక్సెస్ మాల్లో ఉన్న కృష్ణపట్నం అయితే చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే అంబియన్స్ కానీ లోపల వాళ్ళు సర్వ్ చేసే కానీ నీట్నెస్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేట్స్ చూసారా, నాకైతే పల్లెటూరు వాతావరణం అయితే అనిపించింది అనమాట. ఈ ప్లేట్స్ని ఏమంటారు, సిరామిక్ ప్లేట్స్ ఇవి కూడా. బట్ ఏంటంటే ఇవి ఇట్లా ఎర్రమట్టితో ఉండే ఏమంటారు కుండలో తినే ఫుడ్ లాగా అనిపించింది అనమాట నాకు. సో చాలా బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి మేమైతే చికెన్ స్టార్టర్స్ కొన్ని తీసుకున్నాము, అండ్ మటన్ తీసుకున్నాము, బిర్యానీస్ తీసుకున్నాము, అండ్ కొన్ని డెజర్ట్స్ తిన్నాము. ఇలా చాలా వెరైటీస్ అయితే ట్రై చేసాము. నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. అలా మేము ఆ రోజు అంతా ఇంకా ఫుడ్ తినేసి మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ వచ్చేసి లూలు మాల్కి వెళ్ళాము. అక్కడి నుంచి అట్లనే వెళ్ళిపోయామంట. వెళ్ళి ఆ డే మొత్తం బయటనే మేము టైం అంతా స్పెండ్ చేసామన్నమాట. సో ఇక్కడైతే మా బాబు అయితే నేను డాగ్ ఫిల్టర్ పెట్టాను అనేసి నాలుకని అలా బయటికి అయితే తీస్తున్నాడు అనమాట. వాడికైతే చాలా ఇష్టం డాగ్ ఫిల్టర్ అయితే. నేను వాడికి అదే నేర్పించేశాను. సో ఇక్కడ మేమైతే ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా అయితే తిన్నాం. మీరు ఇంతకీ హైదరాబాద్లో కృష్ణపట్నం ఏ బ్రాంచ్లో వెళ్ళి తిన్నారో కింద కమెంట్స్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మంచి హోటల్స్ ఏమైనా ఉంటే నాన్ వెజ్వి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా రెండు ఏదైనా పర్లేదు, స్పెషల్లీ నాన్ వెజ్ అలాంటి హోటల్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వెళ్ళి ట్రై చేయాలనుకున్నాను. నెక్స్ట్ కమింగ్ మా యానివర్సరీ కూడా ఉంది నెక్స్ట్ 1 వీక్లో. సో అప్పుడు వెళ్ళి ట్రై చేస్తాము. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ వీడియో మీకు నేను పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కదా. సో అందుకనేసి అంతే వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.